హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ లైబ్రరీన్ ఉద్యోగాలు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు లైబ్రరీన్ ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి అన్ని వివరాలు నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి. నేను చెప్పే ప్రతి జాబ్ నోటిఫికేషన్ కూడా ఇది జెన్యూన్ జాబ్ నోటిఫికేషన్ అండి. అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు రిలీజ్ చేసిన దాన్నే నేను మీకు ఇలా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంతేగాని నా ఓన్గా చెప్పిన ఈ కంటెంట్ మాత్రం కాదండి. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. అంతేకాకుండా మీకు చెప్పే ప్రతి జాబ్ నోటిఫికేషన్ కూడా దాని రిలేటెడ్ వెబ్సైట్ లింక్స్, అఫీషియల్ లింక్స్, పీడిఎఫ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి మేము దీనికి ఎలిజిబుల్ అన్న క్యాండిడేట్స్ ఉంటారో మీరు ఒకసారి దాన్ని రీచెక్ చేసుకొని రీవెరిఫై చేసుకొని మీరు కనుక ఎలిజిబిలిటీ అని మీకు అనిపిస్తే కనుక ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నానండి. ఈ లైబ్రరీన్ ఉద్యోగాల గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను. ఆంధ్రప్రదేశ్ లైబ్రరీన్ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అసలు వేకెన్సీస్ ఏమున్నాయో చూద్దాం. లైబ్రేరియన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫైనాన్షియల్ ఆఫీస్ ఉద్యోగాలకు వీళ్ళు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హతలున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారండి. ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అని చూద్దాము. విద్యా అర్హత వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ లేదా సంబంధిత విభాగాల్లో PhD చేసి ఉండాలి. అంటే ఈ లైబ్రేరియన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫైనాన్స్ ఆఫీస్కి సంబంధించిన ఈ జాబ్ నోటిఫికేషన్కి దానికి తగినట్టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది ఉండాలండి. ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్ నుంచి 57 ఇయర్స్ వరకు ఇచ్చారు. అలాగే కనీసం ఎక్స్పీరియన్స్ అనేది మీకు 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి. అలాగే రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి SC, ST, OBC అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అంతేకాకుండా ఈ లైబ్రరీన్ జాబ్కి సంబంధించిన పోస్ట్ని బట్టి శాలరీ ఎంతో చూద్దాము. లైబ్రరీన్కి 70,000, అసిస్టెంట్ ప్రొఫెసర్కి 60,000, ఫైనాన్స్ ఆఫీసర్కి 75,000 చెల్లిస్తారు. అంతేకాకుండా వీటితో పాటు అన్ని రకాల అలవెన్స్ కూడా మీకు ఉంటాయి. అలాగే ఈ ఏపీ లైబ్రరీన్ జాబ్స్కి మిమ్మల్ని ఎలా సెలెక్షన్ చేస్తారు? ఎటువంటి రాత పరీక్ష లేకుండా అనుభవం ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఆధారంగా తుది ఎంపిక అనేది జరుగుతుంది. అలాగే అప్లికేషన్ ఫీజు ఎంత? జనరల్ అభ్యర్థులకు 2,000 రూపీసు. అలాగే రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు రాయితీ ఉంటుంది. అలాగే ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అప్లికేషన్ అధికారిక వెబ్సైట్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి ఫీజు అనేది చెల్లించాలి. పూర్తి చేసిన అప్లికేషన్ని సమర్పించాలి. వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఇస్తారు. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి తిరిగి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ని మీరు తిరిగి అటాచ్ చేసి మీకున్న కేటగిరీని బట్టి ఫీజు అనేది పే చేసి అప్లై చేసుకోవాలి. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎవరికి? SC, ST, OBC అభ్యర్థులకు. అంతేకాకుండా ఆధార్ కోడ్ కూడా కావాలండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో చూద్దాం. అప్లికేషన్ను అది ఆన్లైన్లో ఎప్పుడు స్టార్ట్ చేశారు? 27th మార్చ్న ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయలేదు. నేను ముందుగా ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళు ముందుగా ఈ నోటిఫికేషన్ చేసి ఆ టైంకి అప్లై చేసుకుంటారని. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు? 10th ఏప్రిల్న. స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 27th మార్చ్. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 10th ఏప్రిల్ అండి. ఈ లైబ్రరీన్ జాబ్ నోటిఫికేషన్ గురించి అన్ని వివరాలు చెప్తానండి. అంతేకాకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో PDF లింక్స్ని, ఆన్లైన్ లింక్స్ని, వెబ్సైట్ లింక్స్ని కూడా నేను మెన్షన్ చేస్తాను. మీరు 1-2 సార్లు ఆ PDFస్లో ఉన్న అన్నిటినీ క్లియర్గా చదివి మీరు ఎలిజిబుల్ అంటే కనుక అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా బెల్ ఐకాన్ కూడా ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియజేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.